ప్రపంచం ఒక నేర స్థలం, దేశాలు నేరగాళ్ళు, మీడియా మౌన సాక్షి, సైన్యాలు ఆయుధాలు, మాటలు కవర్ స్టోరీ. ఈ కథలో అత్యంత పెద్ద మోసగాళ్ళు రష్యా, చైనా. గత ఏడాదిలో అమెరికా ఒక్కొక్క ఫ్రెండ్ ని శవాలుగా మార్చింది. సిరియా, యొమాన్, ఫిలిస్తీన్, ఆర్మేనియా, వెనుజులా అన్ని రష్యా, చైనా మిత్రులు. కానీ ఈ రెండు మాఫియా డాన్లు తమ బంకర్లలో కూర్చొని సోషల్ మీడియాలో యుద్ధం గెలుస్తున్నారు. ఇక గాల్వాన్ లోయ చైనా మాఫియాకు మాస్టర్ క్రైమ్ సీన్. శవాల సంఖ్య దాచారు, అబద్ధాల కథనాలు తయారయ్యాయి, నిజాన్ని మట్టిలో పాతిపెట్టారు. సూపర్ పవర్ అలా వ్యవహరించదు, నేరగాడు అలా చేస్తాడు. పాకిస్తాన్ కూడా సేమ్ ఇదే నాటకం చేస్తోంది. చైనా దాన్ని బిగ్ స్కేల్ లో కాపీ చేస్తుంది. రష్యా, చైనా క్రిమినల్ సిండికేట్స్. నిజంగా వీళ్ళు శక్తివంతులైతే ఇజ్రాయిల్ ఈ రోజు చరిత్ర అయిపోయేది. కానీ రష్యా ఉక్రెయిన్ లో 4 ఏళ్లుగా తడబడుతోంది. చైనా తైవాన్ చుట్టూ 30 ఏళ్లుగా గస్తీ వేస్తోంది. సగం ప్రపంచం దేశంగా కూడా గుర్తించని తైవాన్ ను గెలవలేని చైనా భారత్ నుంచి అరుణాచలాన్ని లాక్కుంటుందా? నెరేటివ్ యుద్ధంలో కావచ్చు, భూమిపై కాదు. ఆ ప్రశ్నే వాళ్ళ నేరాన్ని బట్టబయలు చేస్తోంది.